హే శ్రీపతి, మీరే నా పాలకులు, మీరే నా రక్షకులు నాథా. మీ ఆదేశానుసారం నేను మృత్యులోకంలో సమస్త జీవులకు ఆశ్రయమిస్తున్నాను. వారి భారాన్ని మోస్తున్నాను. అన్నిటినీ సహిస్తూ కూడా వారి ఆలనా పాలన చూస్తున్నాను. కాని రాక్షసరాజైన రావణుడు నన్నెంత బాధ పెడుతున్నాడంటే దాన్ని నేను సహించలేకపోతున్నాను. తన బలం చూసుకుని మదమెక్కి రావణుడు ఆటంకాలని సృష్టిస్తున్నాడు. ఎవరైనా కొంచెం బలవంతులు అని అనుకుంటే వారిని ఆ ఉన్మాద రావణుడు యుద్ధం దేహి అంటూ యుద్ధానికి రెచ్చగొడుతున్నాడు ప్రభు. నిర్బలలు, శాంతిప్రియ జీవులు, వారిని కూడా కారణం లేకుండా విసిగిస్తున్నాడు. రావణుడు అతని రాక్షసులు ఋషులను యజ్ఞం చేయనివ్వడం లేదు, మునులను తపస్సు చెయ్యనివ్వడం లేదు. తన మనోరంజనం కోసం నిర్దోష జీవులను హత్య చేస్తున్నాడు. భూమండలమంతటిలో రావణుడు స్త్రీలను అపహరించి వారి పట్ల అత్యాచారం చేస్తున్నాడు. ఏ స్త్రీ కూడా ఎక్కడా సురక్షితంగా లేదు. హే ప్రభు, అతని అత్యాచారాన్ని చూసి నా తల్లి హృదయం పగిలిపోతోంది. ఇక నేనిది భరించలేను ప్రభు. నాకు ఈ రాక్షసుడి నుంచి విముక్తి కలిగించండి. హే విష్ణుదేవా, ఆ రావణుడు మా దేవతలను కూడా నిరంతరం ఇబ్బంది పెడుతున్నాడు. మా దేవతలం ప్రకృతి నియమాలను రక్షిస్తూ వస్తున్నాం. మా కారణంగా ఏ తత్వానికి ఎటువంటి భంగం కలగదు. కానీ రావణుడు మేము సనాతన నియమాలను ఛేదించే విధంగా చేస్తున్నాడు. అతను భయపెడుతుంటే మేము ఏమీ చేయలేకపోతున్నాం. ज्ञान गुण सागर जय कपे सद्गुरो